హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1910. ఈ రోజు అయితే వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నిన్నటి వీడియో అనేది ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూసారని అనుకుంటాను. నిన్న వచ్చి లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి అక్కడితో నేను స్కిప్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటంటే నిన్న మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది ఈ రోజు వీడియోలో వస్తుంది. మీరు తప్పకుండా ఇది వీడియోని మీరు స్కిప్ కాకుండా చూడండి. ఫైనల్లీ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటాను. ముందుగా వచ్చేసి మేమైతే ఖజానా జ్యువెలరీ షాప్కి వచ్చామండి. నిజం చెప్తున్నా, ద బెస్ట్ ఖజానా షాప్ అనే చెప్పాలి. షాప్ లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి అయితే చాలా బాగుంటుంది. ఇందులో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మా వారికి బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పాలండి. చాలా మంచి మనస్తత్వం అనమాట. మీకు షాప్ చూపిస్తాను చూడండి. చాలా చూడడానికే బయట నుంచి చాలా లుక్ అనిపిస్తుంది అనమాట. అట్లా వచ్చేసి నేనైతే మా వారైతే ముందుగానే వెళ్ళిపోయారులేండి. నేను వచ్చేసి ఇవన్నీ వీడియో తీస్తూ నేను వెళ్తున్నాను అనమాట. నాకైతే కొత్త అనిపించవచ్చు, అంటే ఎందుకంటే నేను ఒక 2 times వెళ్ళాను ఇందులోకి. మా వారైతే ఇంక వాళ్ళు అందులో పనిచేసే వాళ్ళందరూ ఎలాగా తెలిసిన వాళ్ళు, బెస్ట్ ఫ్రెండ్ అండి, హాయ్ హాయ్ అనే టైప్ అనమాట. అంత బాండింగ్ ఉంటుంది అనమాట. సో నేనైతే కనుక మీకు ఈ షాప్ అంతా చూపిద్దాము అని చెప్పేసి వీడియో తీసుకుంటూ నేను కొంచెం లోపలికి లేట్గా వెళ్ళాను. ఇలాగ మా వారైతే ఇంకా ముచ్చట్లు పెట్టేసుకున్నారులేండి. ప్రతి ఒక్కరు కూడా స్మైలింగ్ ఫేస్ తో చక్కగా రిసీవ్ చేసుకుంటారు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, ఇది చిన్నది కొనుక్కుంటారు, పెద్దది కొనుక్కుంటారు అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరిని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. నిజంగా ఏ షాప్ కైనా సరే మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మన కస్టమర్స్ ని బాగా రిసీవ్ చేసుకుంటేనే కదండి మనం వెళ్ళగలము. వాళ్ళు సరిగ్గా మాట్లాడకుండా ఉన్నారనుకోండి, మనం కూడా కొంచెం భయంగా అనిపిస్తుంది అనమాట. మనం చనువుగా చక్కగా అక్కడ ఉన్నంతసేపు ప్రతిదీ మనం చూడాలి, తీసుకోవాలన్న మనసు కలిగి ఉండాలి కదండి. అది ఎట్లా వస్తుందంటే అక్కడ అట్మాస్ఫియర్ బట్టి మనం ఆలోచనలు అనేవి ఉంటాయన్నమాట. ఇట్లా వచ్చి ప్రతి ఒక్కరు కూడా రెండు మేడం గారు అని చెప్పేసి వాళ్ళు చక్కగా పిలుస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు అనమాట. నిజంగా ఈ పాప చూడండి, అంటే నన్ను తీస్తున్నారా అనుకోలేదు. మీరు అంటే జ్యువెలరీని మీరు తీసుకుంటున్నారేమో అనుకున్నాను ఆంటీ అనేసి అంటుంది. లేదమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, దాన్ని నాతో పాటు ఫోటో తీసుకుందామని చెప్తున్నా. ఈయన ఉన్నారు కదండి, ఈయనైతే మా వారికి చాలా మంచి ఫ్రెండ్ అనే చెప్పాలి. ఈయనే కాదు ప్రతి ఒక్కరు కూడా చాలా కృష్ణ గారు అని చెప్పేసి చాలా చనువుగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. ఇందులో ఎందుకంటే వీళ్ళు వచ్చేసి ఇంతకు ముందు మా వారితోనే షాప్ లో పనిచేశారనమాట. అట్లా వచ్చేసి చాలా చనువు ఉంటుంది. ఇంకా వెళ్ళిన అడుగు పెట్టిన దగ్గర నుంచి చాలా సేపు కూడా మేడం గారు ఏం తీసుకుంటారు, మీరు బాదం మిల్క్ తీసుకుంటారా లేకపోతే బాదం కాఫీ తీసుకుంటారా అట్లా అడుగుతూనే ఉన్నారనమాట. ఉండండిరా మీ షాప్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను అంటే, ఏంటి ఆంటీ అనేసి అంటే యూట్యూబర్ రా అని చెప్తున్నారు మా వారు. సరే ఆంటీ తీసుకోండి అంటే, మీకు ఎవరికి నాట్ అలౌడ్, కాకపోతే మీకు మాత్రం అలౌ చేస్తున్నాము, మీరు తప్పకుండా తీసుకోండి, మేమేమి అనుకోము, మీకు ఎంతసేపు కావాలితే అంతసేపు తీసుకోండి, మీకు ఇంకా కావాలంటే పైన కూడా ఉంది, పైన కూడా వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు నిజంగా ఎంతో లవ్లీగా చెప్తున్నారనమాట. నాకు నిజంగా వాళ్ళు చక్కగా ఎంతో తెలుసున్నట్టుగా మాట్లాడుతుంటే నాకు కొంచెం అంటే ఎబ్బెట్టని అనిపించలేదు. చాలా ఫ్రీగా మూవ్ అయ్యాను అనమాట. అట్లా వచ్చేసి ప్రతిదీ తీస్తుంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. అంటున్నారు, మేడం గారు మీరు తప్పకుండా మాకు పాలసీ అనేది కట్టాలి అని చెప్పేసి అంటే, తప్పకుండా కడతన్నారా, కానీ కొంచెం టైం ఇవ్వండి, ఇప్పుడే కదా మనకి లాస్ట్ మంతే కదా అమ్మవారి ఫంక్షన్, అదే అమ్మవారి శ్రావణ మాసం అయ్యింది కదా, చూద్దాం నెక్స్ట్ ఇయర్ చూద్దాము అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇంకా చూడండి కూర్చోబెట్టి ఇంకా ప్రతి జ్యువెలరీ కూడా, ఇది మేడం గారు ఇది మా కొత్త మోడల్, నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకే వస్తుంది మోడర్న్, నిజంగా ఖజానాలో ద బెస్ట్ అనే చెప్పాలి. ప్రతిది కూడా మాకు ఖజానాలో ఫస్ట్ మోడర్న్ అనేసరికి మా దగ్గరికి వస్తారని చెప్పేసి ఆయన చెప్తున్నారనమాట. మా వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. ఒరే నాకు చెప్తారేంటారా, నాకు అన్ని తెలుసు కదా, ఇది ఈ ఫీల్డ్ నాది ఒకటే కదా, మనందరి ఫీల్డ్ ఒకటే కదా అని మా వారైతే సరదాగా వాళ్ళు తప్పించుకుని అట్లా షాప్ అంతా చూస్తున్నారనమాట. ఇట్లా వచ్చి చూడండి ప్రతిదీ కూడా నేను అలా చేయి వేసి చూస్తుంటే, మేడం గారు ఇలా కదండి మీరు తప్పకుండా వేసుకోండి, మీరు వేసుకుంటేనే దీని లుక్ ఏంటన్నది మాకు కూడా తెలుస్తుంది కదా, మీరు వేసుకోండి అని నిజంగా చెప్తున్నా అండి. వాళ్లే పట్టుబట్టి ప్రతి జ్యువెలరీ ప్రతి హారం అట్లా వేస్తుంటే, వద్దర్రా బాబు మా కృష్ణ గారు భయపడిపోతారు, నేను ఏదైనా తీసేసుకున్నానేమో అనుకుంటారంటే, అట్లా ఏమనుకోరండి. ఆయన మనసు చాలా మంచిది, కృష్ణ గారు చాలా మంచి మనిషి అండి అని అట్లా పొగుడుతూనే ఉన్నారనమాట. నిజంగా అడ్డంగా తెస్తున్నాను.
దగ్గర సపరేట్ డిజైన్ టీమ్ ఉంటుంది. డిజైన్ టీమ్ ఏంటంటే మనకి ఎక్కడ లక్ష్మీదేవి రావాలి, ఎక్కడ ఫ్లవర్ యూజ్ చేయాలి, ఎక్కడ పికాక్ రావాలి, ప్రతి వర్క్ కూడా ఇంచు టు ఇంచు మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆ డిజైన్ గీస్తారు. ఇది ఇంకోటి వచ్చేసి ఇందులో మనకి వస్తు తయారీలో 2 రకాలు ఉన్నాయి. హ్యాండ్మేడ్ డిజైన్ ఉంది, మిషన్ డిజైన్. ఇది ఏంటంటే హ్యాండ్మేడ్ డిజైన్. హ్యాండ్మేడ్ డిజైన్ అంటే ఏంటంటే మీకు దూరం నుంచి చూసినా దాని డిజైన్ అనేది ప్లాస్టిక్ కనిపిస్తుంది. చూసిన ఎలా కనిపిస్తుందో అవును. ఇది ప్రతిదీ కూడా మీకు ఎంబోజింగ్ వర్క్ వస్తుంది. ఎంబోజింగ్ వర్క్ అంటే మీకు ఇందు నుంచి లోపల ఇన్సైడ్ నుంచి వర్క్ చేస్తారు. సో ఇన్సైడ్ నుంచి వర్క్ చేయడం వల్ల దాని డీటెయిల్గా మనకి దీని డిజైనింగ్ వస్తుంది. దీని డిజైన్ కానీ ఏదైనా మనకి ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి ఇది హ్యాండ్మేడ్ వర్క్ రావడం వల్ల మన ఇందులో స్మాల్ వస్తుంది వరకు ప్లస్ డ్రైవ్ కూడా వస్తుంది, ఎక్కువ రోజు కూడా వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ప్రతి రోజు కూడా దీనికి సెమీ యాంటిక్ డిజైన్. సెమీ యాంటిక్ డిజైన్ వల్ల ఏంటంటే మనకి ఇది మనకి బ్లాక్ మ్యాట్ ఫినిష్ పాలిషింగ్ వస్తుంది. ఇది ప్యానింగ్ డిజైన్ మనకి పాలిషింగ్ వల్ల మనకి ఇది బయట కాదు, ఇది తయారైనప్పుడే దీంట్లో ఇంపార్టెంట్ ఎలైస్ యూజ్ చేసి గవర్నమెంట్ తయారవుతుంది. సో దానివల్ల ఇదంతా మీకు హ్యాండ్మేడ్ వర్క్ వస్తుంది. ఇది మధ్యలో ఇది డై వర్క్ వస్తుంది. సో ఈ చెక్ మీకు హ్యాండ్మేడ్ వర్క్ వస్తుంది. పంచింగ్ వర్క్ ఉంటుంది, యాంకరింగ్ వర్క్ ఉంటుంది, అన్ని రకాల వర్క్ అన్ని రకాల టూల్స్ కూడా వాడతారు. ఇంకోటి ఏంటంటే ఇందులో వాడే స్టోన్స్ ఉన్నాయి కదా, మనకి లక్ష్మీదేవి అంటే మనకు ప్రతిదీ ఏంటి కుంకుమ డిజైన్. కుంకుమ అంటే మనకి ఎరుపు కలర్. సో అందుకే ఇందులో ప్రతి స్టోన్ కూడా మీకు రెడ్ కలర్ సో మీకు అవును మేడం. ఇందులో అవును. ఇది ఏంటంటే ముత్యాలు కూడా మనకి నార్మల్గా మనకి సౌసి ముత్యాలు వస్తాయి. సౌసి అంటే మనకి అది అంత త్వరగా డల్ అవుతుంది. ఇవి కూడా ఈ స్టోన్ ఏవి ఉన్నాయో ఈ పగడాలు ఇవి కూడా మనకి బ్రాండెడ్ వస్తాయి మేడం. ఇందులో కూడా సిగ్నిఫిక్ బ్రాండింగ్ వస్తుంది. ఈ బ్రాండింగ్ వల్ల ఏంటంటే మనకి సైనింగ్ డల్ అవుతుంది. సో దాన్ని కూడా మీకు పర్ఫెక్ట్గా చూస్తాను. ఇంకోటి ఏంటంటే మీకు ఇందులో వాడే ఫినిషింగ్ ఉంది కదా, చాలా బాగుంది కదా. దీని గురించి చెప్పండి. గ్రీన్ వచ్చేసి మనకి ఏంటంటే అట్లా చెప్పండి. అట్లా మనకి ఇది వచ్చేసి మనకి ఏంటంటే దీని వెయిట్ వచ్చేసి మనకి 85 గ్రామ్స్ వస్తుంది మేడం. అంటే మనం ఏంటంటే మనం వడ్డాను అంటే ఇయర్లీ 150-250 గ్రామ్స్ అని చాలా మంది కంగారు పడుతుంటారు. ఖజానాలో ఏంటంటే మీకు తక్కువ వెయిట్ నుంచి వడ్డాను స్టార్టింగ్ 55 గ్రామ్స్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది మేడం. మీకు ఏంటంటే ఫ్రంట్ ఇలా మోపు వస్తుంది. మీకు బ్యాక్ సైడ్ మీకు గోల్డ్ బెల్ట్ కాబట్టి గోల్డ్ సేవ్ అవడం కోసం మీరు ఇట్లా పెట్టారు. ఎస్ మేడం. మీకు గోల్డ్ లో కావాలంటే గోల్డ్ ఇస్తారు మేడం. కానీ సిల్వర్ ది గోల్డ్ కోటింగ్ ఇచ్చి సిల్వర్ కూడా మనం తక్కువ ఖర్చులో మనం అది కూడా వేయించుకోవచ్చు. సేమ్ అది గోల్డ్ లాగా వస్తుంది. ఓకేనా మేడం. ఇందులో కూడా మనకి స్టోన్స్ అన్నది ఇందులో మనకి ఓన్లీ మనకి ఇందులో ఏంటంటే నెల్లూరు రూబీ ఎమరాల్డ్ వాడతారు మేడం. మనకి నెల్లూరు రూబీ ఎమరాల్డ్ వాడతారు. స్టోన్ కూడా మన క్యారెట్ బైట్ అంటే మీకు ప్రీషియస్ స్టోన్ వాడతారు. ఈ ప్రీషియస్ స్టోన్ మీకు రూబీ ఎమరాల్డ్ ప్రీషియస్ స్టోన్ వాడటం వల్ల ఫ్యూచర్లో బయట కూడా 70% వస్తుంది. ప్లస్ ఈ స్టోనింగ్ కూడా మీకు డల్ అవుతుంది. లో సెట్టింగ్ వస్తుంది మేడం. లో సెట్టింగ్ ఏంటంటే సేఫ్టీ కూడా ఉంటుంది. ఇదండి ఆయన చెప్పింది. అయితే మీరే వింటారు కదా అని చెప్పేసి నేనైతే గనక వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేదు. చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు నక్షత్ర మోడల్ ఏంటి, చక్క మంచి మంచి న్యూ మోడల్స్ అన్ని కూడా ఆయన చూపించడం జరిగింది. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. మనం చూపించడం కన్నా వాళ్ళకి వాళ్ళు చెప్పడం అనేది చాలా బాగుంటుంది కదా. అట్లా వచ్చి ప్రతి ఒక్కరు కూడా మీ యూట్యూబ్ లో మా షాప్ అనేది రావాలండి. మీరు తప్పకుండా ప్రతి జ్యువెలరీ గురించి చక్కగా ఆయన అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు అంత ప్రేమగా మాట్లాడుతూ ఇంకా చూడండి మేడం గారు ప్రతిదీ చూడండి అని చెప్పేసి అట్లా అంటుంటే మా వారైతే ఇంక వెళ్తామర్రా ఇంక టైం అయిపోతుంది అని చెప్పేసి ఆయన అయితే కనుక తప్పించుకుందామని బయటకు వస్తున్నారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఫోటో మేడం మాకు ఫోటో కావాలని వాళ్ళు ఇంట్రెస్ట్ తో ఫోటో అనేది తీసుకున్నారు. మీకు ఈ వీడియో అనేది కొంచెం ఇబ్బంది అనిపిస్తే కనుక ఇగ్నోర్ చేయండి. ఇదండి.